వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను సీఎం వివరించారు. గత ప్రభుత్వం సమగ్ర సర్వేను అసెంబ్లీలో మంత్రివర్గం ముందు ఎందుకు పెట్టలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు సమగ్ర సర్వే వివరాలను దాచిపెట్టి ఎన్నికల కోసం వాడుకున్నారని ఆరోపించారు. తాము చేపట్టిన కుల సర్వే మొత్తం 4 భాగాలుగా ఉందన్నారు. 4వ భాగంలో పౌరుల వ్యక్తిగత సమాచారం ఉన్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత చట్టం ప్రకారం వివరాలను ప్రవేశపెట్టలేదని చెప్పారు. బీసీలు మొత్తం బీసీల పాపులేషన్ అధ్యక్ష 1,64,09,179 మంది అధ్యక్ష. ఎంతలో 3,54,00,000 మందిలోనే 46.25% అధ్యక్ష. అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీసీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు బీసీల కింద ఉన్న వాళ్ళు 35,76,588. మొత్తం ఈ రాష్ట్రంలో ABCDE 5 కేటగిరీల కింద ఉన్న బీసీలు 56.33%. గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు 51% అధ్యక్ష రిపోర్టు ఉంది. ఈ రోజు నా ప్రభుత్వం చేసిన పక్కా లెక్కల ప్రకారం 56.33% వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన రాహిత్యంతో అర్థం పర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి 9.5 సంవత్సరాలు నేను మంత్రిగా పనిచేసిన అని గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండు. మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళతో మీరు చేయించారు. 12 గంటలలో చేయాలని గొప్పల కోసం గప్పాల కోసం చేసిరు. మీరు లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసిరు. లిమ్కా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రని లిమ్కా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ క్యాబినెట్కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష. ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకున్నారు. వీళ్ళు 10 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టిండ్రు అధ్యక్ష? ఎందుకు ఈ సభలో పెట్టలేదు? ఎందుకు క్యాబినెట్లో పెట్టలేదు? అంటే మంత్రుల మీద నమ్మకం లేదు, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. మీరు మీ దగ్గర దాచిపెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు. లిమ్కా బుక్ రికార్డ్స్కి అవసరం ఉందా అధ్యక్ష? ఇది లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా? అంటే ఎట్లా తయారైంది అధ్యక్ష? అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఉద్దర గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష. ఎక్కడికక్కడ పొగడ్తల కోసం పేపర్లలో టీవీలలో నేను సెల్ఫీ దిగుతా, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా, ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు, నిన్ను నేను పోగుతా, నా ఇప్పు నువ్వు పోకు, నీ ఇప్పు నేను పోగుతా. ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారు అధ్యక్ష? మాట్లాడలేకపోవచ్చు అక్కడ ఉన్న మా బీసీ. తెలంగాణ అసెంబ్లీలో సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ కుల సర్వే 2024 తీర్మానం ఆమోదించడంతో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సర్వే ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమగ్ర సమాచారం అందించి వారి అభివృద్ధికి సరైన విధానం రూపొందించనున్నట్లు తెలిపారు. బీసీలకు సముచిత న్యాయం చేసేందుకు ఈ సర్వే సహాయపడుతుందని నేతలు పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి తగిన విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లుపై తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వ డెడికేషన్ కమిషన్ కు పంపిన సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పరస్పరంగా సన్మానించుకున్నారు. బీసీల హక్కుల పరిరక్షణ, వారికి న్యాయం చేసేందుకు ఈ తీర్మానం కీలకమని వారు వ్యాఖ్యానించారు. బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన హక్కులు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ బిల్లుతో సామాజిక న్యాయం మరింత బలోపేతం అవుతుందని మంత్రులు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాల్లో అనుభవం లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. నీకు కేసీఆర్ కు తేడా ఇదే అంటూ రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను తక్కువ చేయడానికి కృషి చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో తీవ్రమైన చర్చ జరిగింది. తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో, ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ లేచి 4 పేర్లు చదివి, అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు
మీరే చెప్పినారు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్ లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే, ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవలగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము మీరే అన్నారు ఆనాడు. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది, అదే చూపెట్టి అడిగింది. అధ్యక్ష, వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారులు అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట, మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో, 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం మేము. చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష, వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,850. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, టీడీపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. రైల్వే శాఖకు సంబంధించి ఏపీ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులపై చర్చించారని సమాచారం. ముఖ్యంగా కొత్త రైలు మార్గాలు, స్టేషన్ల అభివృద్ధి, త్వరితగతిన పెండింగ్ ప్రాజెక్టుల అమలుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏపీకి మరిన్ని రైలు సౌకర్యాలు తీసుకురావడంపై లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఢిల్లీ టూర్ లో భాగంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి టీ ఎలక్ట్రానిక్ సహకారం అవసరమని వివరించారు. ఏపీ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుండి మరింత సహాయం ఎలా పొందాలనే దానిపై చర్చించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లు, ఐటీ పార్కులు, కొత్త పెట్టుబడులకు సంబంధించిన తమ ప్రణాళికలను వివరించినట్లు తెలిపారు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేష్ అన్నారు. అవకాశం భారతదేశానికి వచ్చింది, ప్రత్యేకంగా విశాఖపట్నానికి అవకాశం వచ్చిందని మంత్రి గారు చెప్తాం జరిగింది. దానికోసం కొన్ని కొత్త యాక్ట్స్ తీసుకురావాలి, కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేయాలి, డేటా సిటీస్ లాంటివి ఏర్పాటు చేస్తే కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచిది. దానికి కావాల్సిన అంటే ఫైనాన్స్ మినిస్టర్తో కానీ కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ కూడా ఆ వివరాలను కూడా గౌరవ మంత్రి గారు చెప్తాం జరిగింది. రైల్వేకి వచ్చేగల నన్ను 91,000 మెజార్టీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గంలో రైల్వే భూముల్లో దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఎన్నికల ముందల వాళ్ళు నివసిస్తున్న స్థానమే రెగ్యులరైజ్ చేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది. అది కూడా నేను గౌరవ మంత్రి గారిని కోరాను, ఆయన కూడా అనుకూలంగా స్పందించారు. ఇంతేకాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి. దానికి ఎలాంటి చట్టాలని సవరించాలి, ఏం చట్టాలు మార్పులు చేర్పులు చేయాలని దానిపైన సుదీర్ఘంగా మేము చర్చించాం. ఆయన కూడా చాలా సలహాలు సూచనలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఆయన కోరేది ఒక్కటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి. దానికి మీకు ఎలాంటి సహకారం కావాలంటే మేము అందిస్తాం. అంతేకాకుండా సలహాలు కూడా ఇస్తాం, చట్టాల్లో మార్పులు కూడా, ఎందుకంటే కంకరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కనుక చట్టాల్లో ఏమైనా మార్పులు కావాలంటే కూడా మేము గైడ్ చేస్తాం. మీరు లీడ్ తీసుకోండి, ఆంధ్ర రాష్ట్రం ముందర నిలబడండి అని గౌరవ మంత్రి గారు కూడా నాకు సూచించారు. ఏదైతే సూచనలు నాకు ఇచ్చారో తప్పనిసరిగా తిరిగి నేను రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని మీడియా మిత్రులు అందరూ తెలుపుకుంటూ రేపు మిగతా మంత్రులు కూడా నేను కలుస్తున్నాను. కలిసిన తర్వాత డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెడతాను. రేపు గౌరవ మంత్రి కుమారస్వామి గారిని కూడా కలుస్తాం జరుగుతుంది. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కనుక రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్స్ అంతా డిస్కస్ చేయాల్సిన అవసరం.
మంత్రి గారు కూడా కలుస్తాం జరుగుతుంది. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు. చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చేగల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చేగల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి. అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని బీసీ కులగణన నివేదికపై తీవ్ర అసంతృప్తితో బీసీ సంఘాల నేతలు బేగంపేటలో సమావేశమయ్యారు. నివేదికలో అనేక తప్పులు, అసత్య సమాచారం ఉందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న బీసీ నేతలు కులగణన నివేదికను చించివేసి నిరసన తెలిపారు. రాష్ట్ర బీసీ వర్గాలను న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఈ నివేదికను వెంటనే సవరించాలని కోరారు. కులగణన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీన్ని ఒకటేసారి అందరూ చించేసి చెత్తపుట్ట లేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై నాయకులతో విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని సూచిస్తూ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ బరిలో నిలిచిన నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని నేతలకు మార్గదర్శనం చేశారు. విజయం సాధించేందుకు సమిష్టి కృషి అవసరమని మంత్రి పేర్కొన్నారు. రాజశేఖర్ గారు గెలుపుకి మన కూటమి అభ్యర్థి రాజశేఖర్ గారి గెలుపు కోసం ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని కూడా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. కూలంకంగా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థిని గెలిపిస్తాం. మరి ఖచ్చితంగా గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తున్నాడు. ఇంకా మిగతా వచ్చేసరికి మేము 7 నెలల్లో ఏమేం చేసాం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేను కూడా ప్రజల్లో తీసుకెళ్ళాం. ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వడంలో కానీ చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ పెంచాం. దేశంలో ఎవరు ఇవ్వలేనన్ని పెన్షన్స్, అంత ఖర్చు ఎక్కువ పెడతా ఉన్నాం. రోడ్లు బాగు చేపించేస్తున్నాం. పక్కన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మిగతా అన్ని కూడా ఏదైతే ఎలక్షన్ హామీ ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అది కూడా చేస్తా ఉన్నాం. అన్ని కూడా ఏదైతే ఆ రోజు హామీలు ఇచ్చామో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు. చెడు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చూస్తున్నాడు. గడిచిన 5 సంవత్సరాలు ఒక్కసారి అవకాశం ఇస్తే దాదాపు 20 సంవత్సరాలు రాష్ట్రానికి వెనక్కి తీసుకెళ్లిన సంగతి మనందరూ తెలిసిందే. ఈ ప్రాంతంలోనే పోలవరం ప్రాజెక్ట్ ని ఏ విధంగా 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనందరికీ తెలిసింది. అదే కనుక ఈ ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే కనుక ఈ ప్రాంత రైతులకి నీళ్లు అందించడమే కాదు, దాదాపు 1000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయ్యేది ఈ ప్రాజెక్ట్ నుంచి. అదేవిధంగా రాజధాని నాశనం చేశాడు, సర్వనాశనం చేశాడు, అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేశాడు. ఖచ్చితంగా ఇవాళ జరగబోయే ఎన్నికల్లో రాజశేఖర్ గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఆలోచిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లనే శ్రీకాకుళం జిల్లాకి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాకుండా పోయిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. జిల్లాకు మంత్రి ఉండి కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు అవసరమైన భూమి కూడా శ్రీకాకుళం జిల్లాలో అందుబాటులో ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి మిన్నకున్నారని సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తం సందర్భంగా కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆదిత్యనాథుని కోరుకున్నారని సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సతీసమితంగా సందర్శించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుని ఆశీస్సుల కోసం మన జిల్లా ప్రజలకు మంచి జరగాలని, మన రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవటం ప్రతి సంవత్సరం కూడా ఒక అలవాటు. అదే ఈ సందర్భంలో ఈ సంవత్సరం మన రాష్ట్రానికి లేదా మన జిల్లాకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఛాలెంజెస్,
ఓవర్కమ్ చేయగలిగేటటువంటి ఆ పరిస్థితిని కల్పించాలని ఆ దేవుడిని అయితే నేనైతే మనస్ఫూర్తిగా వేడుకుంటాను. మొదటిది, మన జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రోజు పోర్టు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఒక అడుగు వేశాం. మరి ఆ అభివృద్ధి ఫలాలు జనాలకు చేరాలి అంటే దానికి అవసరమైనటువంటి యాన్సిలియరీ ఇండస్ట్రీస్ ఇక్కడికి మనం తీసుకొని రావాల్సినటువంటి అవసరం. జిల్లా ప్రజలందరం కూడా చాలా ఆశగా ఎదురు చూస్తారు. ఏదైతే మనకి విభజన చట్టంలో రావాల్సినటువంటి పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ గతంలో కాకినాడ పోర్టుకు అనుసంధానంగా పెట్టాలను, ఇంకో పోర్టుకు అనుసంధానంగా పెట్టాలని అనుకున్నప్పుడు మన జిల్లాకి ఎలాగో ఒక మంచి ఇండస్ట్రీ కావాలా అని ఒక ఆలోచన చేసినప్పుడు మూలపేట పోర్టు పనులు మొదలైనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పెట్రో రిఫైనరీ కాంప్లెక్స్ మన రాష్ట్రానికి అలాట్మెంట్ జరిగినప్పుడు, కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం ఇవ్వాల్సింది మనకి అలాట్మెంట్ జరిగినప్పుడు మా జిల్లాకి ఇవ్వండి సరే అని ఆ రోజు మేము అందరం కూడా అడగడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం BPCL పెట్రో రిఫైనరీ కాంప్లెక్స్ మంజూరు చేస్తున్నాం అన్నటువంటి వార్తల నేపథ్యంలో మన జిల్లాలో కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. మనకి పోర్టు దగ్గరే సాల్ట్ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టా మేమే. మరి అక్కడ ఈ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ ఇక్కడే వస్తుందన్న ఆశతో చూస్తుంటే ఎక్కడో నెల్లూరు జిల్లాకి లేకపోతే రామాయపట్నం పోర్టు దగ్గరికి మారుస్తామా అన్నటువంటి వార్త. యువత భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు నెరవేర్చలేని హామీలిచ్చి యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. యువత కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి చర్యలను వివరించిన మోదీ ఉద్యోగాలు, స్టార్టప్లకు మద్దతుగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. నిరుద్యోగులను తప్పుదో పట్టించే వాగ్దానాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం చేపట్టిన పథకాలు దేశ యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు సహాయపడతాయని ప్రధాని అన్నారు. वादा तो करते हैं लेकिन पूरा नहीं करते हैं। ये दल प्लीज माननीय सदस्य गरिमा प्रतिष्ठा बनाए रखें। भारत की संसद में आप प्लीज बैठे बैठे टिप्पणी नहीं करें और नए माननीय सदस्य बैठे बैठे टिप्पणी कर रहे हैं। आदरणीय अध्यक्ष जी, ये दल युवाओं के भविष्य पर आपदा बनकर गिरे हुए हैं। आदरणीय अध्यक्ष जी, हम कैसे काम करते हैं ये हरियाणा में अभी देश ने देखा है। बिना खर्ची बिना पर्ची नौकरी देने का वादा किया था। सरकार बनते ही नौकरी मिल गई नौजवानों को। हम जो कहते हैं उसी का परिणाम है। आदरणीय अध्यक्ष जी, हरियाणा में तीसरी बार भव्य विजय और हरियाणा में के इतिहास में तीसरी बार विजय, ये अपने आप में ऐतिहासिक घटना है। आदरणीय अध्यक्ष जी, महाराष्ट्र में भी ऐतिहासिक परिणाम, जनता जनार्दन के आशीर्वाद। महाराष्ट्र के इतिहास में सत्ता पक्ष के पास इतनी सीटें पहली बार ये जनता जनार्दन के आशीर्वाद से हम करके आए हैं। మహిళల అండర్-19 ప్రపంచ కప్ లో అత్యుత్పత ప్రతిభ కనబర్చిన పట్ల ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సాధించిన గొంగడి త్రిష ఆనందం వ్యక్తం చేశారు. మలేషియా నుంచి బెంగళూరు మీదుగా గొంగడి త్రిష ధృతి కేసరి హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు.
లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు. వచ్చినప్పుడు కూడా ఆడాను, కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా. సో నాట్ అవుట్ వచ్చాను. మితాలీది ఆఫ్ కోర్స్, బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము. సో ఎప్పుడు ఆమె ఉంటుంది. నేను క్రికెట్ స్టార్ట్ చేసిందే నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాజ్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వటం ఇంకా స్పెషల్గా ఫీల్ అవుతుంది. అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిని పంపొచ్చు. అంటే వెదర్ కండిషన్స్ అక్కడ, అంటే మేము ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 1 year నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి. సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు, ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి, ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని. సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము. సో మాకు దానివల్ల చాలా ఈజీ అయింది మాకు ఆడటం. తిరుమలలో ఘనంగా నిర్వహించిన రథసప్తమి ఉత్సవాలు చంద్రప్రభ వాహనంతో ముగిశాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం చంద్రప్రభ వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి వివిధ వాహనాల సేవలతో భక్తులు స్వామివారి కృపను పొందారు. చివరగా చంద్రప్రభ వాహన సేవతో ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. వేలాది భక్తులు తిలకిస్తూ మంగళ హారతులు సమర్పించారు. రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.